ఇది పూజా సమయం, మనకు సగిన భయం. ఇది పూజా సమయం, మనకు సగిన భయం. రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. మన మనసుకు సేదదీచు సమయమిదే. మన మనసుకు సేదదీచు సమయమిదే. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము. రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం, మనకు సగిన భయం. పసిడి వాక్కులు ప్రభవించిన బలి, ప్రతినిత్యం వెలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి. పసిడి వాక్కులు ప్రభవించిన బలి, ప్రతినిత్యం వెలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి. ఈ బలి ఎందే కలదు ప్రేమవరం. ఇది మనకు జీవకరం. ఈ బలి ఎందే కలదు ప్రేమవరం. ఇది మనకు జీవకరం. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము. రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం, మనకు సగిన భయం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజను హైదరాబాద్ అగ్రపీఠం దమ్మాయిగూడెం విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు ఫాదర్ గాయం ఫ్రాన్సిస్ గారి కుటుంబంలో మరణించిన కీర్తిశేషులు గాయం సారమ్మ మరియు కీర్తిశేషులు గాయం శౌరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకముగా వీరి ఉద్దేశముల కొరకు సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రార్థన చేద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బోధన విచారణ దర్శి చిన్నయ్య, శోభారాణి, సుప్రియ, ప్రశాంత్, సుశీల, మల్లవరపు బాలరాజులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, వీరి తలంపులు నెరవేరాలని మరియు దర్శి శౌరయ్య, రాజమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పునీతంతోని వారి పేరిట కృతజ్ఞతా బలి పూజను దర్శి చిన్నయ్య, శోభారాణి సమర్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఉద్దేశములతో పాటు మన యొక్క స్వంత ఉద్దేశములను ఆ ప్రభునికి సమర్పించుకుంటూ ఈ దివ్య బలి పూజను మనందరము కూడా కొనసాగించుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ఆధ్యాత్మిక జీవితములో క్రైస్తవ విశ్వాస జీవితమును జీవిస్తూ ఉన్నటువంటి మనందరము కూడా క్రీస్తు ప్రభుని యొక్క అనుసరణలో, విశ్వాస జీవితములో అప్రమత్తత కలిగి, మెలకువను కలిగి, అబద్ధపు ప్రచారములో కానీ లేక అబద్ధపు సువార్త ప్రచారములో మనము మన యొక్క జీవితములను
నాశనము చేసుకొనక క్రీస్తు ప్రభుని యందు దృఢమైనటువంటి విశ్వాసమును కలిగినటువంటి వారుగా ఈ లోకములో జీవించుటకు ఈనాటి సువిశేషములో ప్రభు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నారు. దేవుని యొక్క సత్యవాక్కును మన యొక్క జీవితములో విశ్వసించి జీవిస్తూ ఉన్నటువంటి మనందరము కూడా క్రీస్తు ప్రభుని యందు మన యొక్క విశ్వాసము దృఢముగా ఉండుటకు, అప్రమత్తత కలిగినటువంటి, మెలకువ కలిగినటువంటి విశ్వాస జీవితము కొరకు ఈనాటి దివ్య బలి పూజలో ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాపపడి ప్రభుని వేడుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ విశ్వాసుల చిత్తములను ఉత్తేజపరుపుమని ప్రార్థించుచున్నాము. తద్వారా వారు నీ దివ్య కార్యములను పరిపూర్తి చేయుటకు అధిక ఉత్సాహముతో కృషి చేయుదురుగాక. నీవు కరుణతో వారిపై కురిపించిన స్వస్థతానుగ్రహములు వారికి మిక్కుటముగా లభించునుగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుతూ పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. స్వర్గాధిపతి అయిన దేవుడు అంతములేని సామ్రాజ్యమును నెలకొల్పును. అది అజేయమై ఆ రాజ్యములన్నింటినీ కూలద్రోసి శాశ్వతముగా మనును. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనం నుండి 45వ వచనం వరకు. ఏలిక దర్శనమున ఒక మహా విగ్రహము తమ ముందుట నిలిచి ఉండుట గాంచితిరి. అది తలతల మెరేయుచు భీతి గొలుపుచుండెను. దాని తలను మేలిమి బంగారముతో చేసిరి, వక్షమును చేతులను వెండితో చేసిరి, ఉదరమును తొడలను కంచుతో చేసిరి, కాళ్లను ఇనుముతో చేసిరి, పాదములను ఇనుప మట్టి కలిపి దాన్ని మిశ్రమముతో చేసిరి. తమరా బొమ్మ వైపు చూచుచుండగా మానవ చేయి సోకకుండానే ఒక కొండ నుండి పెద్ద రాయి పగిలి కిందబడెను. అది ఇనుముతో మట్టితో చేసిన ఆ బొమ్మ కాళ్లకు తగిలి ఆ కాళ్లను ముక్కలు ముక్కలుగా చేసెను. వెంటనే ఇనుము, మన్ను, కంచు, వెండి, బంగారములు పిండి అయ్యెను. అవి వేసవిలో కళ్ళమున కనిపించు పొట్టువలేనయ్యను. గాలికి ఆ పిండి లేచిపోయెను. తరువాత ఆ ప్రతిమ జాడ కూడా కనిపింపలేదు. కానీ విగ్రహమును పడగొట్టిన ఆ రాయి కొండవలె పెరిగి భూలోకమంతటా వ్యాపించెను. ఇది కళ. ఇక ప్రభువుల వారికి కలభావమును వివరింతుము. ఏలిక రాజులకు రాజు, స్వర్గాధిపతి అయిన దేవుడు తమరిని చక్రవర్తిని చేసెను. మీకు అధికారమును, శక్తిని, కీర్తిని దయచేసెను. అతడు మిమ్ము నరలోకమునకు, జంతు పక్షి కోటులకు రాజును చేసెను. ఆ బొమ్మ బంగారు తల మీరే. మీ తరువాత మీ రాజ్యము కంటే చిన్నది మరి ఒకటి వచ్చును. దాని తరువాత మూడవదిగా కంచు సామ్రాజ్యము వచ్చును. అది లోకమంతటిని ఏలును.
దాని తరువాత ఇనుము వలె బలమైన 4వ సామ్రాజ్యం వచ్చును. అదన్నిటినీ పడగొట్టి ముక్కలు చేయును. ఇనుము అన్నిటినీ బద్దలు చేయునట్లే అది పూర్వపు సామ్రాజ్యములన్నిటినీ పడగొట్టి ముక్కలు చేయును. మీరు విగ్రహము పాదములను ఇనుము మట్టి కలిపి మిశ్రమముతో చేయబడి ఉండుటను చూచితిరి. అట్లే ఆ 4వ సామ్రాజ్యము 2గా చీలిపోవును. మట్టిని ఇనుముతో కలిపిరి కనుక ఆ రాజ్యముకు ఇనుముకు ఉన్నంత బలము ఉండును. బొమ్మ పాదాల వేళ్లలో ఇనుము మన్ను కలిసి ఉన్నది కదా, అట్లే సామ్రాజ్యమున కొంత భాగము బలముగా కొంత భాగము దుర్బలముగా ఉండును. మీరు ఇనుము మట్టితో కలిసి ఉండుటను చూచితిరి. అట్లే ఆ సామ్రాజ్యంలోని ఉభయ భాగముల రాజులు వివాహ సంబంధము ద్వారా ఐక్యము కాగోరుదురు. అయినను ఇనుము మట్టితో కలియనట్లే ఆ ఉభయ రాజ్యముల రాజులు కలియరు. ఆ రాజుల కాలమున స్వర్గాధిపతి అయిన దేవుడు అంతములేని సామ్రాజ్యమును నెలకొల్పును. అది అజేయమై ఆ రాజ్యములన్నిటినీ కూలదోసి శాశ్వతముగా మనును. అది కొండ నుండి మానవ చేయి సోకకనే రాయి పగులుట చూచితిరి. అది ఇనుము, కంచు, మన్ను, వెండి, బంగారములతో చేసిన విగ్రహమును పడగొట్టినట్లు గాంచితిరి. మహాదేవుడు భవిష్యత్తులో ఏమి జరుగునో మీకు తెలియజేయుచున్నాడు. నేను మీ కలను దాని భావమును యథాతథముగా తెలియజేసితిని. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు. సదా కీర్తింపుడు. సకల సృష్టి ప్రభువును స్తుతింపుము. అందరూ ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు. సదా కీర్తింపుడు. ఆకాశమా ప్రభువుని స్తుతింపుము. అందరూ ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు. సదా కీర్తింపుడు. ప్రభు దూతలారా ఆయనను స్తుతింపుడు. అందరూ ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు. సదా కీర్తింపుడు. ప్రభువు నీవు ఉండగా నీ అలసిపోలేను. నీవే ఎంత చూసుకుంటివి నా యేసయ్యా, నీవే ఎంత చూసుకుంటివి. ప్రభువు నీవు ఉండగా నీ అలసిపోలేను. నీవే ఎంత చూసుకుంటివి నా యేసయ్యా, నీవే ఎంత చూసుకుంటివి. హల్లెలూయా 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 హల్లెలూయా. సమాధానకర్త నీవేనయ్యా, సర్వశక్తి దేవుడవు నీవేనయ్యా. సమాధానకర్త నీవేనయ్యా, సర్వశక్తి దేవుడవు నీవేనయ్యా. ప్రాణమిచ్చి నన్ను కాపాడితివి, రక్తం చింది నన్ను
రక్షించితివి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు నీవు ఉండగా నీ అలసిపోలేను, నీవే ఎంత చూసుకుంటివి నా యేసయ్యా, నీవే ఎంత చూసుకుంటివి. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 21వ అధ్యాయము 5వ వచనము నుండి 11వ వచనం వరకు. లూకా శుభవార్త 21వ అధ్యాయము 5వ వచనము నుండి 11వ వచనం వరకు. కొందరు ప్రజలు ఆలయమును గురించి ప్రస్తావించుచు చక్కని రాళ్లతోనూ దేవునికి అర్పింపబడిన వస్తువులతోనూ ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడుడు అని చెప్పుకొనుచుండిరి. అంతటా యేసు వారితో, ఈ కట్టడమును మీరు చూచుచున్నారు గదా, ఇచ్చట రాతిపై రాయి నిలువని కాలము వచ్చును, అంతయు నాశనము చేయబడును అనెను. అప్పుడు వారు, బోధకుడా, ఇవన్నీ ఎప్పుడు సంభవించును, దానికి సూచన ఏమి అని అడిగిరి. అందుకు ఆయన, మిమ్ము ఎవడును మోసగింపకుండునట్లు మెలకువగా ఉండుడు, మోసపోకుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనననియు కాలము సమీపించినదనియు చెప్పెదరు. కానీ మీరు వారి వెంట వెళ్ళవలదు. యుద్ధములను విప్లవములను గూర్చి వినినప్పుడు మీరు భయపడవలదు. మొదట ఇవన్నీ జరిగి తీరును, కానీ అంతలోనే అంతము రాదు అనెను. ఇంకను ఆయన వారితో ఇట్లనెను, ఒక జాతి మరి ఒక జాతిపై, ఒక రాజ్యము మరి ఒక రాజ్యముపై దాడి చేయును. భయంకర భూకంపములు, పలుచోట్ల కరువులు, తెగుళ్ళు వ్యాపించును. ఆకాశమున భయంకరమైన దృశ్యములు, గొప్ప సూచనలు కనిపించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా ఈ యొక్క ఆరాధన కాలములో చివరి వారములో ఉంటూ ఉన్నాము. పోయిన ఆదివారం రోజున క్రీస్తు రాజు పండుగను కొనియాడి ఈ యొక్క చివరి వారమును, మన యొక్క ఆరాధన సంవత్సరమును ముగించుకుంటూ ఉన్నాము. వచ్చే ఆదివారం నుండి ఆగమన కాలము, క్రొత్త ఆరాధన సంవత్సరాన్ని మొదలు పెట్టుకోబోతున్నాము. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కాలములో మనము అంతమును గురించి, మన యొక్క జీవిత అంతమును గురించి పరిశుద్ధ గ్రంథ పఠనముల ద్వారా ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. అంతము ఖచ్చితముగా వచ్చును అనేటటువంటి సందేశమును ప్రభువు పలుమార్లు పలుకుటను ఆనాటి శిష్యులకు, ఈనాడు మనకు వివరించుటను పరిశుద్ధ గ్రంథములు తేట తెల్లము చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే చాలాసార్లు మన యొక్క జీవితంలో అంతమును గురించి చర్చించుకుంటూ ఉన్నప్పుడు అది రాదు అనేటటువంటి అభిప్రాయము ఒకవైపు, మరొక వైపు మన యొక్క మరణమే అంతము అనేటటువంటి ఆలోచన మరొక వైపు మనకు కలుగుతూ ఉంటూ ఉన్నది. అయితే యుగాంతము, అంతము అనేటటువంటిది తప్పనిసరిగా వచ్చును. దేవుడు క్రీస్తు రాజు ద్వారా ఈ లోకమును ఆయన తీర్పు తీర్చును అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథ పఠనములు మనకు తేటతెల్లము చేస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క అంతము విషయములో, యుగాంతము విషయములో
ప్రజలు మనందరము దేవుని ముందు, క్రీస్తు ప్రభు ముందు న్యాయము కొరకు, తీర్పు కొరకు వేచి ఉండు సమయము ఎప్పుడు వచ్చును అనేటటువంటి విషయము మాత్రము మనకు ఖచ్చితముగా తెలియదు. కాబట్టి అప్రమత్తత కలిగి, మెలకువ కలిగి, మోసపోకుండా, మనకి విశ్వాసమును పోగొట్టుకొనకుండా జీవించుటకు ప్రభు మనలను పిలుస్తూ ఉన్నారు. ఈనాటి మొదటి పట్టణంలో దానియేలు గ్రంథములో మనందరము కూడా దానియేలు రాజు యొక్క కళను వివరించుటను మనందరము విని ఉన్నాము. ఏ విధంగా దేవుడు శాశ్వతముగా తన యొక్క రాజ్యమును ఏర్పాటు చేయబోతూ ఉన్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి అనేక గొప్ప రాజ్యములు ఏర్పరచబడిన తరువాత అవన్నీ కూడా నాశనము గావించబడి శాశ్వతమైనటువంటి దైవరాజ్యము, దేవుని పరిపాలన ఏర్పాటు చేయబడుతూ ఉన్నది అనేటటువంటి సత్యాన్ని ఆనాటి నెబుకద్నెజరు రాజుకు దానియేలు వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితములో శాశ్వతమైనటువంటి దైవరాజ్యములో మనము భాగస్థుల మగుటకు, శాశ్వతమైనటువంటి దేవుని పరిపాలనలో మన యొక్క జీవితములను ఏర్పాటు చేసుకొనుటకు ముందుగా గ్రహించి ఉన్నటువంటి వారము. కాబట్టి మన యొక్క జీవితములో అప్రమత్తతను కలిగి ఉండవలసినటువంటి వారము, మెలకువను కలిగి ఉండవలసినటువంటి వారం. అనేక ఉపద్రవములు, అనేక నాశనకరమైనటువంటి సూచనలు, అనేక రకమైనటువంటి విపత్తులు, వ్యాధి బాధలు, యుద్ధములు, కరువు కాటకములు ఇవన్నీ కూడా సంభవిస్తూ ఉన్నప్పుడు మన యొక్క విశ్వాస జీవితము, మన యొక్క జీవితము అనేక ఆలోచనలు కలిగి చెదిరిపోవునట్లుగా మనకు అనిపించి, మనకు ఎవరు స్వాంతననిస్తారో, ఎవరు మంచి మాటలు చెప్తారో వారి వెంట వెళ్ళడానికి మనము ఎల్లప్పుడూ కూడా ఆలోచన చేయగలము అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రభు ముందుగానే ఈనాడు మనలను హెచ్చరిస్తూ ఉన్నారు. మన యొక్క విశ్వాసము సన్నగిల్లక ఈ విధమైనటువంటి విపత్తులను చూచినప్పుడు, ఈ విధమైనటువంటి ఉపద్రవములను చూచినప్పుడు అంతము సమీపించినదని భ్రమలో మనకు వేరొక రకమైనటువంటి బోధనలు చేసి, అసత్యపు బోధనలు చేసి మనలను ప్రభు నుండి వేరుపరుచినటువంటి అనేక మంది వెనుక వెళ్లకుండా మనందరము కూడా మన యొక్క జీవితములో మనము మన యొక్క విశ్వాసమును కాపాడుకొనవలసినటువంటి వారము, అప్రమత్త కలిగినటువంటి విశ్వాస జీవితమును జీవించవలసినటువంటి వారం. ఈ విధమైనటువంటి క్రీస్తు ప్రభుని యొక్క రాకడ సమీపించినదని అనేక మంది ఈ 2000 సంవత్సరములలో అనేక సందర్భములలో వెల్లడి చేసి, అది రాని సమయములో ప్రజలను పెడత్రోవ పట్టించినటువంటి సందర్భములు మనకు ఎన్నో ఉంటూ ఉన్నాయి మన యొక్క మానవ చరిత్రలో. ఈ విధమైనటువంటి వక్ర బోధనలు, అసత్యపు బోధనలలో చాలామంది తమ యొక్క జీవితములను నాశనము చేసుకుని ఉన్నారు. పునీత పౌలు గారు మనకు ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖలో 11వ అధ్యాయములో 4వ వచనము నుండి మనము చదివినప్పుడు, ఎవరైనను మీ వద్ద చేరి మేము బోధించిన యేసును కాక వేరొక యేసును బోధించినను మీరు సంతోషముతో సహిస్తూ ఉన్నారు. అంతేకాక మా నుండి మీరు పొందిన ఆత్మకును సందేశమునకును విరుద్ధమైన వేరొక ఆత్మను సందేశమును మీరు అంగీకరిస్తూ ఉన్నారు అని కొరింథీయులలో ఉన్నటువంటి ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నారు. అదేవిధంగా గలతీయులకు రాసినటువంటి లేఖలో 1వ అధ్యాయములో 8వ వచనములో మరింతగా పునీత పౌలు గారు ఆనాటి ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే
ఆనాటి క్రైస్తవులు యుగాంతము వెంటనే వచ్చుచున్నదని, క్రీస్తు రాకడ వెంటనే వచ్చుచున్నదని ఆలోచనతో పరిపరి విధములుగా తమ యొక్క జీవితములను అనేక బోధకుల వెనుక వారు వెళ్ళుటకు ఆలోచన చేసినటువంటి విధానమును బట్టి పునీత్ పౌలు గారు ఈ హెచ్చరికలను వారికి చేస్తూ ఉన్నారు. 6వ వచనం నుండి మనము చదివినప్పుడు 1వ అధ్యాయము గలతీలకు వ్రాసినటువంటి లేఖ, మిమ్ము చూచి నాకు ఆశ్చర్యమగుచున్నది, క్రీస్తు యొక్క కృపకు మిమ్ము పిలిచిన వానిని ఇంత త్వరగా విడనాడి మరి ఒక సువార్త వైపుకు మరలుచున్నారు గదా. నిజమునకు అది మరి ఒక సువార్త కాదు, కానీ కొందరు మిమ్ములను కలవరపెట్టి క్రీస్తు సువార్తను మార్పు చేయ ప్రయత్నించుచున్నారు. మేము కాని లేక దివి నుండి దిగివచ్చిన దేవదూతయే గాని మేము బోధించిన దానికంటే భిన్నమైన సువార్తను మీకు బోధించిన ఎడల అతడు శపింపబడునుగాక అని పునీత్ పౌలు గారు ఖచ్చితముగా వారికి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అంతమును గురించి, అంతము ఎప్పుడు వచ్చునో అనేటటువంటి దానిని గురించి మన యొక్క జీవితంలో ఈ అసత్యపు బోధనల వలన మన యొక్క విశ్వాస జీవితమును నాశనము చేసుకునక ప్రభు బోధించినటువంటి విధానములో మనందరము కూడా మోసగించబడక మెలకువ కలిగి ఉండుటకు ఈనాడు భక్తి ప్రపత్తులతో ప్రార్థన చేసుకునవలసినటువంటి వారం. ఈ విధమైనటువంటి ఉపద్రవములు సంభవించినప్పుడు, ఈ విధమైనటువంటి కరువు కాటకములు కానీ, అనేక రకములైనటువంటి అనారోగ్యపరమైనటువంటి రోగములతో ఉన్నటువంటి అనేక రకములైనటువంటి ఉపద్రవములు, నాశనము మనకు ఈ లోకములో మనము చూచినప్పుడు మనము కలవరపడవలక క్రీస్తు ప్రభుని యందు విశ్వాసములో మరింతగా దృఢముతో మనము జీవించుటకు ఈనాడు మనందరము కూడా పిలువబడుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా నాశనమైపోయిన తరువాతనే దేవుని యొక్క రాజ్యము ఈ లోకములో ఏర్పాటు చేయబడటానికి దేవుడు సంకల్పిస్తూ ఉన్నాడు. దైవ రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యములో దేవుని యొక్క పరిపాలనలో మనందరము కూడా దృఢమైనటువంటి విశ్వాసమును కలిగినటువంటి వారుగా ఈ లోకములో జీవించుటకు దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితములో మనకు కలుగుతూ ఉన్నటువంటి ఏ విధమైనటువంటి చికాకులు, ఇబ్బందులు, సమస్యలకు మన యొక్క విశ్వాస జీవితమును మనము పోగొట్టుకొనక, మనకు కలుగుతూ ఉన్నటువంటి ఏ విధమైనటువంటి బాధలలో మనకు స్వాంతననిచ్చినటువంటి వారి వంట మనము వెళ్ళిపోకుండా మన యొక్క విశ్వాసమును కాపాడుకొనుటకు, క్రీస్తు ప్రభునిక అనుసరణలో జీవించుటకు, క్రీస్తు ప్రభునిక సత్యములో మనందరము కూడా ప్రతిష్ఠించబడుటకు ఈనాడు ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం. సొలొమోను సామెతలేఖ గ్రంథములో సొలొమోను చెప్పినట్లుగా 10వ అధ్యాయములో ఇదిగో 13వ వచనములో, తెలివిగల వారి మాటలలో విజ్ఞానము ఒట్టిపడును, కానీ మూర్ఖుని వీపు కర్రదెబ్బలకు గురియగును. వివేకి జ్ఞానమును కూడబెట్టుకొనును, కానీ అవివేకి తన మాటల వలననే వినాశనమును తెచ్చుకొనును అనేటటువంటి మాటలను బట్టి మన యొక్క జీవితములో దేవుని యొక్క అనుగ్రహములను, దేవుని యొక్క జీవమును మనందరము కూడా పొంది ఉండుటకు ఈనాడు ప్రార్థన చేసుకునవలసినటువంటి వారము. తెలివి కలిగినటువంటి వారుగా, జ్ఞానవంతులుగా మన యొక్క జీవమును మనము ఈ లోకములో ఏర్పాటు చేసుకునవలసినటువంటి వారం. ఇంకను ఇదే సామెతల గ్రంథములో 11వ అధ్యాయములో మనము చదువుకుంటూ ఉన్నాము. 4వ వచనములో, మరణము ఆసన్నమైనప్పుడు సంపదలు రక్షింపలేవు, కానీ సత్యనిష్ట వలన మృత్యువు నుండి మనము తప్పుకొనవచ్చును. సత్యనిష్ట అనగా క్రీస్తు ప్రభునిక విశ్వాస సత్యములో మనము జీవించుట, నిలకడగా దృఢముగా జీవించుట, మనకు కలిగినటువంటి అన్ని రకములైనటువంటి సమస్యలను జయించుటకు మనకు ఉన్నటువంటి ఏకైక మార్గము క్రీస్తు ప్రభునిక మార్గము,
క్రీస్తు ప్రభునిక సత్య వాక్కు. ఈ సత్యనిష్టలో మనము జీవించడం ద్వారా మృత్యువు నుండి మనము కడరా తీర్పు నుండి తప్పించుకొనవచ్చును. క్రీస్తు ప్రభునిక శాశ్వతమైనటువంటి రాజ్యములో దేవుడు ఏర్పరచునటువంటి, దానియేలు ప్రవచించినటువంటి ఆ శాశ్వతమైనటువంటి రాజ్యములో మనందరము కూడా ఈ లోకములో మనము స్థానము సంపాదించుకొనుచు నిత్య జీవితములో శాశ్వతమైనటువంటి దేవుని యొక్క కృపలో జీవించుటకు మనము అనుగ్రహమును పొందగలము. దాని కొరకు ప్రత్యేకముగా మెలకువను కలిగినటువంటి బిడ్డలుగా మోసగించబడకుండా ఈ లోకములో క్రీస్తు ప్రభుని అనుసరణలో జీవించుటకు ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు సన్నిధిలో చేరినటువంటి మనందరము కూడా విశ్వాసముతో భక్తితో మన యొక్క అవసరముల కొరకు, మన యొక్క తిరుసభ యొక్క అవసరముల కొరకు, మన యొక్క ప్రపంచ అవసరముల కొరకు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, మా తిరుసభను పాలిస్తూ ఉన్న ఫ్రాన్సిస్ పాపు గారిని, మెత్రాణులను, సువార్త సేవ చేస్తూ ఉన్నటువంటి గురువులను, కన్యాస్త్రీలను, ఉపాధ్యాయ ఉపదేశులను దీవించి ఆశీర్వదించండి. సత్యవాక్కును ప్రపంచ నలుమూలలా చాటి చెప్పబడినట్లుగా వారు తమ యొక్క జీవితములో తమ యొక్క విశ్వాసమును కాపాడుకొని ఈ సత్యవాక్కుకు సాక్షులుగా నిలుచున్నట్లుగా మీ కృపను ఈ సువార్త సేవకులకు దయచేయమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. వారి యొక్క ప్రకటన ద్వారా, బోధన ద్వారా, విశ్వాస జీవితము ద్వారా అనేక మంది మీ యందు విశ్వాసమును కలిగి మీ యొక్క రాజ్యములో భాగమును పొంది క్రీస్తు ప్రభుని యందు రక్షణ అనుగ్రహములు తమ యొక్క జీవితములో పొందునట్లుగా అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ఈ యొక్క దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మెలకువను కలిగి ఈ లోకములో ఉన్నటువంటి అసత్యపు బోధనలో మా యొక్క జీవితములు మోసగింపబడకుండా అప్రమత్తత కలిగినటువంటి జీవితములో శాశ్వతమైనటువంటి దైవరాజ్యములో భాగము పొందుటకు మేము నిరంతరము కూడా కృషి చేయనట్లుగా, మా విశ్వాసమును పదిలపరుచుకున్నట్లుగా, క్రీస్తు ప్రభుని యొక్క సత్యవాక్కులు మా యొక్క జీవితములో ఏర్పాటు చేసుకున్నట్లుగా దీవించి ఆశీర్వదించమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. ఈ లోకములో మేము ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఇబ్బందులలో, సమస్యలలో, దుఃఖములో, వేదనలో, అదేవిధముగా ఈ లోకములో మేము ఎదుర్కొంటూ ఉన్నటువంటి అంటు వ్యాధులలో మా యొక్క విశ్వాసమును మేము పోగొట్టుకొనకుండా, మేము చలించక క్రీస్తు ప్రభుని యందు విశ్వాస జీవితములో నిరంతరము కూడా ఏర్పాటు చేయబడినట్లుగా మీ కృపను మాకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, మా యొక్క సంఘములో ఉన్నటువంటి వృద్ధులను దీవించి ఆశీర్వదించండి. అనాథులను దీవించి ఆశీర్వదించండి. చిన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వీరందరూ కూడా తమ యొక్క జీవితములో మీ యొక్క అనుగ్రహములను పొంది తమ యొక్క జీవితమును విశ్వాసపూరితమైనటువంటి విధానములో ఏర్పాటు చేసుకున్నట్లుగా, తద్వారా మీ యందు విశ్వాసములో వారు సాక్షులుగా జీవించినట్లుగా ఏర్పాటు చేయమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థనను ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి ఛానల్ను దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తూ ఉన్నటువంటి పని మీ యొక్క చిత్తానుసారముగా, మీ చిత్తానుకూలముగా ఏర్పాటు చేయమని, ఈ పని నిమిత్తమై అనేక మంది ధర్మదాతలు దానము చేస్తున్నటువంటి వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, తద్వారా ఈ యొక్క పని నిర్విఘ్నముగా కొనసాగి ఈ లోకములో ప్రజలందరూ కూడా సువార్తను ఆలకించి
రక్షణ అనుగ్రహములు వారు తమ యొక్క జీవితములో పొందినట్లుగా అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరములను ఆ ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తి గల మా సర్వేశ్వర, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైనటువంటి నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు. మీ అనంతమైనటువంటి కృప ప్రేమ వలన మమ్మందరినీ కూడా సజీవులుగా మీ సన్నిధిలో ప్రతిదినము కూడా ఏర్పాటు చేసుకొని మా యొక్క జీవితమును విశ్వాసములో క్రీస్తు ప్రభునికి రక్షణ అనుగ్రహములో ఏర్పాటు చేసుకొనుటకు సంకల్పించినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు. దయగల మా ప్రభువా, మేమందరము కూడా క్రీస్తు ప్రభుని యొక్క విశ్వాస జీవితములో నిలకడగా జీవించుటకు, దృఢముగా జీవించుటకు, ఈ లోకములో సంభవిస్తూ ఉన్నటువంటి విపత్తులకు మేము వెరువక, భయపడక, జాగరూకులమై అప్రమత్తత కలిగినటువంటి వారుగా, మోసగాండ్రు యొక్క మోసపు మాటలకు లోను కాకుండా జీవించినట్లుగా మీ కృపను మాకు ప్రసాదించమని, శాశ్వతమైనటువంటి మీ యొక్క రాజ్యములో, శాశ్వతమైనటువంటి మీ పరిపాలనలో మేము స్థానము పొందినట్లుగా మీ కృపను మాకు ప్రసాదించమని ఈ మనవులన్నిటిని మన నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. నీ గళములు హారమై నిలువని, నీ పదముపై పువ్వునై రాలని, నీ సన్నిధిలో ప్రభవించే దీపమై వెలగని, నీ సన్నిధిలో ప్రభవించే దీపమై వెలగని, అందుకొనుము నన్ను కానుకగా, అర్పింతును ఆనందముగా, అందుకొనుము నన్ను కానుకగా, అర్పింతును ఆనందముగా. సిరి సంపదలు నీవే, భోగ భాగ్యములు నీవే, సిరి సంపదలు నీవే, భోగ భాగ్యములు నీవే, ఎన్నగలేని సంపద కన్నా మిన్నాయినది నీ ప్రేమ, ధన్యమైనది నీ సేవ. ప్రేమలో రుణమునై సాగని, నీ సేవలో అనువునై చేరని, నీ సన్నిధిలో ప్రభవించే దీపమై వెలగని, అందుకొనుము నన్ను కానుకగా, అర్పింతును ఆనందముగా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ పవిత్ర ఆదేశమును అనుసరించి నీ నామమునకు అంకితము చేయు ఈ విశుద్ధ అర్పణలను దయతో అంగీకరింపుడు. మేము నీ ప్రేమకు పాత్రులమై నీ చిత్తానుసారము జీవించినట్లు కరుణింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన నీవు మీ ప్రియతమ కుమారుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు ఆయన ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. మీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఒటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమనని భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులునగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిసు జగద్గురువును, మా పోల్ అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశములకు చేర్చుకొనుడు. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత 1వ
క్లెమెంట్ గారితోనూ, కొలంబాను గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగా. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుతున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రాణమోసగు వరవాహిని పరలోకానందారంభమా. ప్రాణమోసగు
ఇహ పరమేలడి నరదేవుడా, మహిమను వీడిన విమోచకుడా. ఇహ పరమేలడి నరదేవుడా, మహిమను వీడిన విమోచకుడా. నరులతో జీవించు కాంక్షవలెన్ కరుణా చీరము కాంచితివే. ప్రాణమొసగు వరవాహిని పరలోకానంద ఆరంభమా. ప్రాణమొసగు వరవాహిని పరలోకానంద ఆరంభమా. ప్రాణమొసగు వరవాహిని. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పరమరహస్యములలో పాలు పొంది ఆనందించు భాగ్యమును నీవు అనుగ్రహించిన వారందరూ ఎప్పటికీ నిన్ను విడనాడకుండా నిన్ను మాత్రమే అంటిపెట్టుకొని జీవించినట్లు కృపచూపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడు అయిన యోసేపు గారా వందనము. ధన్యకన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనము. క్లిష్ట పరిస్థితులలో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రము. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రము. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారము. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు మీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు మీకు. మీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనములో, మాటల్లో నీవలే నడుచు భాగ్యం ఇవ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరములను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారమును మోయ శక్తినివ్వండి. పుణ్య జీవితమును జీవించి ధన్య మరణము పొందు అనుగ్రహమును దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరములు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశమును, మా తెలుగు స్త్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యమును ప్రసాదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయ పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయ 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 హల్లెలూయ.
యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. కష్టాలు ఏ కలిగినా, కన్నీరు ఏ మిగిలినా, కష్టాలు ఏ కలిగినా, కన్నీరు ఏ మిగిలినా, స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసుని వేడుమా. స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసుని వేడుమా, ప్రభు యేసుని వేడుమా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా పాట యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట.